People will enjoy. Excellent fight. ఫైట్స్ ఎలా ఉన్నాయి? Fights is awesome అసలు. క్రాక్ ఉన్నాయి. 3 hours జాతర సీక్వెన్స్ ఇంకా బాగుంది. రెండు ఫైట్స్ ఉంటాయి, రెండు బాగున్నాయి చాలా. అల్లు అర్జున్ స్టైల్ ఎలా ఉంది? ఓవరాల్గా అయితే ఇక్కడ తెలంగాణలో సికింద్రాబాద్లో బోనాల జాతర చూసినట్టే ఉంది. ఒక 5-10 minutes మాకైతే చాలా బాగుంది. సుకుమార్ మార్క్ క్రియేట్ చేశారా? ప్రతి సీక్వెన్స్ మీకు క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది, ప్రతి సీన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. ఎంత వసూలు చేస్తుంది అనుకుంటున్నాను? 1500 కోట్లు కొట్టి చూపిస్తాడు మావాడు ఈజీగా. థ్యాంక్ యూ. వెరీ నైస్. ర్యాంపేజ్ రెండు బాగుంది. ఓవరాల్ బాగుంది. వస్తుంది సినిమా. ర్యాంపేజ్ సూపర్ హిట్. టికెట్ దొరకలే ఇంకా చూడలేదు. It's amazing. You can expect this from Sukumar sir only. How much would you rate for the music? The music was amazing, especially climax sequence. Jatra sequence ante పొద్దున్న నుంచి అందరూ everyone's raving about it. ఆయన బాగా ఫీల్ అయినట్టున్నాడు కానీ ఇట్స్ అ వెరీ ఇమోషనల్ ప్యాక్డ్ ఫిల్మ్. అంటే అమ్మో ఓకే ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదో ఒక ఇమోషనల్ వాల్యూ ఉంది. యూ విల్ ఫీల్ కనెక్టెడ్. అంటే ప్రతి చోట ఎవడైనా ఒక్కడ ఏడుస్తారు ఫర్ షూర్. అదే తీసుకుంటారా ఏంది? ఇట్స్ లైక్ ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి ఫిల్మ్ చూస్తే రష్మిక ఇంకా అల్లు అర్జున్ సార్ క్యారెక్టర్స్ గురించి, అబ్బాయి చూస్తే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, అమ్మాయిలు చూస్తే నాకు ఇలాంటి అబ్బాయి కావాలని ఆలోచిస్తారు. హీస్ లెఫ్ట్ ఎవ్రీవన్ విత్ వన్ ఎమోషన్. సంథింగ్ తీసుకెళ్తారు మీరు. పుష్ప 2లో ఒక మంచి మీనింగ్ కూడా ఉందని మీరు అంటున్నారు. చాలా పెద్ద అంటే సుకుమార్ సార్ రైటింగ్ అది, అండ్ రాస్తే మామూలుగా ఉండదు. జస్ట్ నార్మల్ కథ రాయలేదు. ప్రతి సీన్కి ఒక లేయర్ ఉంది, ఒక రీజనింగ్ ఉంది. ఊరికే ఏం పెట్టలేదు. అండ్ కంపేరింగ్ టు ఐటమ్ సాంగ్లో అప్పుడు సమంత బాగా చేసిందా, శ్రీలీల బాగా చేసింది? అంటే సమంత మ్యామ్ అగైన్ షీస్, బట్ ఈ టైంకి ఈ మూవీకి బాగా సెట్ అయిన సాంగ్. అండ్ అది కూడా రిలీజ్ అయినప్పుడు అందరూ ఐటమ్ సాంగ్ ఇది లేదు బాగాలేదు అన్నారు, కానీ విజువల్స్ చూసిన తర్వాత అంతా పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు సుకుమార్ సార్. అంటే అది మంచిగానే అనిపిస్తుంది. బికాజ్ రష్మిక కూడా డాన్స్ చేస్తుంది ఈ సాంగ్లో. అండ్ రష్మికతో అల్లు అర్జున్ సార్తో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది సాంగ్ మధ్య. సో అది ఈజీ అవుతుంది మొత్తం ఎమోషన్ని. సో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు.